సాగర్ జోగిని సంధ్య అఘోరీపై కేసు నమోదు చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ లో ఏమని పేర్కొన్నారు? రేఖ అఘోరి అలియాస్ ఎల్లూరి శ్రీనివాస్ పైన ఇప్పటికే పోలీసు మోకిలా పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు చేయడం, అయితే తాజాగా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో జోగిని సంధ్య ఇటు అఘోరి శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేశారు. ఎందుకంటే మోసాలకు పాల్పడుతున్నారు. అఘోరి నాగసాధు పేరుతో కొన్ని ప్రత్యేక పూజలు చేస్తానని చెప్పి మోసాలకు పాల్పడడంతో పాటుగా ఇక్కడ మరికొన్ని అంశాలను కూడా వాళ్ళు పేర్కొన్నారు. సనాతన ధర్మం పేరుతో అఘోరి మోసాలకు పాల్పడడం, ప్రత్యేక పూజల పేరుతో మోసాలకు పాల్పడడం, లక్షల రూపాయలు పండుకొని ఈ విధంగా మాయ మాటలు చెప్పి భక్తులను కొంతమంది నమ్ముతున్న వారిని కూడా మోసాలకు పాల్పడుతుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మరో అమ్మాయిని శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ వివాదాలకు అఘోరి పేరు చెప్పుకోవడం, ఇటు యోగిని ట్రాన్స్జెండర్ల పేరు చెప్పుకుని ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఫిర్యాదు చేశారు. జోగిని వ్యవస్థ కావచ్చు, ఇటు అఘోరిల సంబంధించిన అంశానికి పూర్తిగా కలంకం తెచ్చే విధంగా అఘోరి శ్రీనివాస్ ప్రవర్తిస్తున్నాడు. ఆయన వెనుక ఎవరున్నా కూడా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ జోగిని సంధ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూస్తాం ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అఘోరి వ్యవహారాలు. ఇప్పటికే రాధా అనే మహిళ తనను పెళ్లి చేసుకుని మోసం చేయడానికి ఫిర్యాదు చేయడం, అనంతరం శ్రీవర్షిని తను అక్కడ తీసుకెళ్లిన అనంతరం కూడా ఢిల్లీ అక్కడికి అంటే నార్త్ ఇండియాకి తీసుకెళ్లి అక్కడ వివాహం లైవ్ లో వీడియోలు రిలీజ్ చేయడం, సో కొంతమంది మోకిలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, మరికొంతమంది బాధితులను కూడా మోసం చేసినట్లుగా కూడా మరికొన్ని సంచలన విషయాలు అఘోరి విషయంలో బయటపడుతున్న నేపథ్యంలో జోగిని సంధ్య దీని వెనుక ఎవరైతే అఘోరి శ్రీనివాస్ వెనుక ఎవరున్నా కూడా వారిపైన చర్యలు తీసుకోవాలి, మోసాలకు పాల్పడుతున్నటువంటి అఘోరి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి షామీర్పేట్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో దీనిపైన పోలీసులు కేసు నమోదు చేస్తారా, దీంతో పాటుగా మోకిలాలో ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. అఘోరి శ్రీనివాస్ పైన ఇప్పటికే స్పందిస్తున్నారు, కానీ దీనిపైన ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. రేఖ సాగర్, అయితే అఘోరి శ్రీనివాస్ పైన అయితే పలు రకాల కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి నెలకొంది, కానీ ఎక్కడా కూడా యాక్షన్ తీసుకున్న సందర్భాలు కనిపించట్లేదు. మరి ఈ కేసుతో అంటే ఈ కంప్లైంట్ తోనైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా పోలీసులు? రేఖ మనం చూసాం మోకిలా పోలీస్ స్టేషన్ లో దాదాపు లక్షల రూపాయలు పూజల పేరుతో తీసుకొని మోసాలకు పాల్పడ్డట్లు, దాంతో పాటుగా జోగిని సంధ్య తాజాగా ఫిర్యాదు చేయడం, ఇక్కడ అంటే పూర్తిగా ఈమె జోగిని వ్యవస్థకు సంబంధించి కావచ్చు, ఇటు ట్రాన్స్జెండర్లకు సంబంధించి కావచ్చు, ఇటు అఘోరీలకు సంబంధించిన వీళ్ళందరి మనోభావం దెబ్బతనే విధంగా వీళ్ళందరి వ్యవస్థలకు ఆమె కలంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తుంది. జనరల్ గా అఘోరీలు అంటే వివాహ కుటుంబ సంబంధాలకు కూడా దూరంగా ఉంటారు, కానీ ఈమె ఇద్దరు మహిళలను వివాహం పేరుతో మోసం చేస్తున్నట్లుగా కూడా, భక్తులను పూజల పేరుతో మోసాలకు చేస్తున్నట్లుగా కూడా, అఘోరి పేరుతో మోసం చేస్తున్నట్లు ఈ మొత్తం అంశాలపైన కూడా వాళ్ళు ఫిర్యాదు చేసింది. జోగిని సంధ్య ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసే అవకాశం ఉంది. గతంలో ఉన్న ఫిర్యాదుల నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి. రేఖ రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, అఘోరి శ్రీనివాస్ పైన అయితే జోగిని సంధ్య కంప్లైంట్ ఇచ్చారు. మరి కంప్లైంట్ పైన కూడా పోలీసులు మరి కేసు నమోదు చేస్తారా, మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారా అనేది తేల్చి చూడాల్సిన పరిస్థితి. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పిఎస్ లో అఘోరి శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు జోగిని సంధ్య. అఘోరి పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. సనాతన ధర్మం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. శ్రీనివాస్ అఘోరి కాదని, హిజ్రా అసలే కాదన్నారు. ఇప్పటికే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలేశాడని, ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్నారు. దాంతో అతని బండారం బయటపడిందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మేము ప్రెస్ మీట్ పెడితే కూడా ఇంతమంది రాలేదు. కంటెంట్ అట్లాంటిది. అఘోరి శ్రీనివాస్ పై కొత్తగా మరో కంప్లైంట్ నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, జోగిని సంధ్య అఘోరిపై కేసు నమోదు చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ లో ఏమని పేర్కొన్నారు? రేఖ అఘోరి అలియాస్
ఎల్లూరి శ్రీనివాస్ పైన ఇప్పటికే పోలీసు మోకిలా పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు చేయడం అయితే తాజాగా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో జోగిని సంధ్య ఇటు అఘోరి శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేశారు. ఎందుకంటే మోసాలకు పాల్పడుతున్నారు. అఘోరి నాగసాధు పేరుతో కొన్ని ప్రత్యేక పూజలు చేస్తానని చెప్పి మోసాలకు పాల్పడడంతో పాటుగా ఇక్కడ మరికొన్ని అంశాలను కూడా వాళ్ళు పేర్కొన్నారు. సనాతన ధర్మం పేరుతో అఘోరి మోసాలకు పాల్పడడం, ప్రత్యేక పూజల పేరుతో మోసాలకు పాల్పడడం, లక్షల రూపాయలు పండుకొని ఈ విధంగా మాయ మాటలు చెప్పి భక్తులను కొంతమంది నమ్ముతున్న వారిని కూడా మోసాలకు పాల్పడుతుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మరో అమ్మాయిని శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ వివాదాలకు అఘోరి పేరు చెప్పుకోవడం, ఇటు యోగిని ట్రాన్స్జెండర్ల పేరు చెప్పుకుని ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఫిర్యాదు చేశారు. జోగిని వ్యవస్థ కావచ్చు, ఇటు అఘోరిల సంబంధించిన అంశానికి పూర్తిగా కలంకం తెచ్చే విధంగా అఘోరి శ్రీనివాస్ ప్రవర్తిస్తున్నాడు. ఆయన వెనుక ఎవరున్నా కూడా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ జోగిని సంధ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూస్తాం ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అఘోరి వ్యవహారాలు. ఇప్పటికే రాధా అనే మహిళ తనను పెళ్లి చేసుకుని మోసం చేయడానికి ఫిర్యాదు చేయడం, అనంతరం శ్రీవర్షిని తను అక్కడ తీసుకెళ్లిన అనంతరం కూడా ఢిల్లీ అక్కడికి అంటే నార్త్ ఇండియాకి తీసుకెళ్లి అక్కడ వివాహం లైవ్ లో వీడియోలు రిలీజ్ చేయడం, సో కొంతమంది మోకిలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, మరికొంతమంది బాధితులను కూడా మోసం చేసినట్లుగా కూడా మరికొన్ని సంచలన విషయాలు అఘోరి విషయంలో బయటపడుతున్న నేపథ్యంలో జోగిని సంధ్య దీని వెనుక ఎవరైతే అఘోరి శ్రీనివాస్ వెనుక ఎవరున్నా కూడా వారిపైన చర్యలు తీసుకోవాలి. మోసాలకు పాల్పడుతున్నటువంటి అఘోరి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి షామీర్పేట్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో దీనిపైన పోలీసులు కేసు నమోదు చేస్తారా, దీంతో పాటుగా మోకిలాలో ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. అఘోరి శ్రీనివాస్ పైన ఇప్పటికే స్పందిస్తున్నారు, కానీ దీనిపైన ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. రేఖ సాగర్, అయితే అఘోరి శ్రీనివాస్ పైన అయితే పలు రకాల కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి నెలకొంది, కానీ ఎక్కడా కూడా యాక్షన్ తీసుకున్న సందర్భాలు కనిపించట్లేదు. మరి ఈ కేసుతో అంటే ఈ కంప్లైంట్ తోనైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా పోలీసులు? ఎస్ రేఖ, మనం చూసాం మోకిలా పోలీస్ స్టేషన్ లో దాదాపు లక్షల రూపాయలు పూజల పేరుతో తీసుకొని మోసాలకు పాల్పడ్డట్లు, దాంతో పాటుగా జోగిని సంధ్య తాజాగా ఫిర్యాదు చేయడం. ఇక్కడ అంటే పూర్తిగా ఈమె జోగిని వ్యవస్థకు సంబంధించి కావచ్చు, ఇటు ట్రాన్స్జెండర్లకు సంబంధించి కావచ్చు, ఇటు అఘోరీలకు సంబంధించి వీళ్ళందరి మనోభావం దెబ్బతనే విధంగా, వీళ్ళందరి వ్యవస్థలకు ఆమె కలంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తుంది. జనరల్ గా అఘోరీలు అంటే వివాహ కుటుంబ సంబంధాలకు కూడా దూరంగా ఉంటారు, కానీ ఈమె ఇద్దరు మహిళలను వివాహం పేరుతో మోసం చేస్తున్నట్లుగా కూడా, భక్తులను పూజల పేరుతో మోసాలకు చేస్తున్నట్లుగా కూడా, అఘోరి పేరుతో మోసం చేస్తున్నట్లు ఈ మొత్తం అంశాల పైన కూడా వాళ్ళు ఫిర్యాదు చేసింది. జోగిని సంధ్య ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసే అవకాశం ఉంది. గతంలో ఉన్న ఫిర్యాదుల నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు ఉంటాయనేది